హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రిటైల్ ఇన్వెస్టర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. స్టాక్ మార్కెట్లో మీరు రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తూ మంచి ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కోసం యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారా? సో ఇప్పుడు మీరు మన యూట్యూబ్ ఛానల్లో మంచి ఐపీఓ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అలానే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ప్రీ ప్రిడిక్షన్ ఐడియాస్ అండ్ అలానే స్టాక్ మార్కెట్లో హై వోల్టాలిటీస్ని క్రియేట్ చేసే ఎకనామిక్ ఈవెంట్స్ పైన రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వాటిని మీరు ఉపయోగించుకొని స్టాక్ మార్కెట్లో మంచి నాలెడ్జ్ని గెయిన్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ అలానే ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో మంచి బ్రాండ్ ఇమేజ్ కలిగి ఉన్న టాటా మోటార్ కంపెనీ గురించి ఈరోజు డిస్కషన్ చేయబోతున్నాము. స్టాక్ మార్కెట్లో ఇది చాలా దారుణమైన పతనాన్ని చూస్తుంది. మార్కెట్లో ఇది 1200 చేంజ్ నుంచి 700 వరకు పడింది. మోర్ దెన్ 45% ఫాలింగ్ అనేది ఈ స్టాక్ చూపించింది. అంతగానో ఈ స్టాక్ పడడానికి మేజర్ కారణాలు ఏంటి? స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీకి వచ్చిన నష్టాలకి కారణాలు ఏంటివి అంటే, మనం రియల్ టైంలో చాలా మంది చాలా విషయాలు దీని గురించి డిస్కషన్ చేశారు. బట్ రియల్ టైంలో అసలు ఏం జరిగింది, ఈ కంపెనీ షేర్ వాల్యూ ఇంతగానం పడిపోవడానికి అసలు ఏం కారణం అంటే, మార్చి నుంచి జూలై 24 వరకు టాటా కంపెనీ షేర్ వాల్యూ అనేది మంచి కన్సాలిడేటెడ్ లెవెల్లో ఉండేది. క్లియర్గా అది ఒక రేంజ్ బాండ్ కండిషన్ని ఫాలో అవుతూ మంచి కన్సాలిడేటెడ్ లెవెల్లో డౌన్ ట్రెండ్ని ఫామ్ చేసింది. అన్ఎక్స్పెక్టెడ్గా నువామా రీసెర్చ్ హౌస్ టాటా కంపెనీ పట్ల ఒక మంచి రిపోర్ట్ని పబ్లిష్ చేసింది బిఫోర్ క్వార్టర్లీ వన్ రిజల్ట్స్ ముందు. 5 డేస్లో క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ ఉన్నాయి అన్న టైంలో క్లియర్గా ఇన్వెస్టర్స్కి ఒక మంచి హోప్ను క్రియేట్ చేస్తూ నువామా రీసెర్చ్ హౌస్ టాటా మోటార్ కంపెనీ షేర్ వాల్యూని 1294 రూపాయలకి వాళ్ళ టార్గెట్ ప్రైజ్ని ఇంక్రీజ్ చేస్తున్నట్టుగా ఆ రిపోర్ట్లో పేర్కొన్నారు. అండ్ ఆ రిపోర్ట్ అనేది మార్కెట్లో చాలా మంది ఇన్వెస్టర్స్ని అండ్ ట్రేడర్స్ని టాటా మోటార్స్ కంపెనీ షేర్స్లో ఇన్వెస్ట్ చేసే విధంగా అట్రాక్ట్ చేసింది. అండ్ క్లియర్గా ఆ రిపోర్ట్లో వాళ్ళు జేఎల్ఆర్ జాగ్వార్ ల్యాండ్ రోవర్స్ కార్స్ యొక్క సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి అన్న ఇన్ఫర్మేషన్ని ఆ రిపోర్ట్లో పేర్కొని వాళ్ళు ఆ రికమెండేషన్ని పోస్ట్ చేశారు. దాని కారణంగా టాటా మోటార్స్ కంపెనీ షేర్స్ అనేటివి చాలా బాగా పెరిగాయి. ఆ కన్సాలిడేటెడ్ లెవెల్ నుంచి మంచి బ్రేక్అవుట్ని ఇస్తూ మీరు చూసుకోవచ్చు. మంచి బ్రేక్అవుట్ని ఇస్తూ పర్ఫెక్ట్గా ఈ కన్సాలిడేటెడ్ లెవెల్ నుంచి ఇంక్రీజ్ అయింది. అండ్ మార్కెట్ ఇంక్రీజ్ అయిన కొద్ది రోజులకే మనకి ఆగస్ట్ 1 రోజు ఆటో సెక్టార్ నుంచి సేల్స్ డాటాతో పాటు అండ్ Q1 రిజల్ట్స్ అనౌన్స్మెంట్ కూడా ఉంటాయి. ఆగస్ట్ 1 రోజు మనకి మంత్లీ సేల్స్ డాటా, ఆటో సెక్టార్ నుంచి మంత్లీ సేల్స్ డాటా అండ్ అలానే Q1 రిజల్ట్స్ అనేటివి ఆ రోజే అనౌన్స్మెంట్ కానుండే. సో మార్కెట్లో మార్నింగ్ 10కి ఆటో సేల్స్ డాటా వచ్చినప్పుడు క్లియర్గా టాటా మోటార్స్ కంపెనీ వరెస్ట్ సేల్స్ పర్ఫార్మెన్స్ని చూపించింది. టాటా మోటార్స్ సేల్స్ గ్రోత్ అనేది చాలా దారుణంగా పడిపోయింది. ఆ పర్టిక్యులర్ టైంలో ఇంత దారుణమైన సేల్స్ డ్రాప్ అనేది చూడలేదు మార్కెట్లో ఎవరు. సో ఆ రోజు మార్కెట్స్ అనేటివి ఫాల్ అయ్యాయి. అండ్ ఈవినింగ్ టైంలో Q1 రిజల్ట్స్ కూడా చాలా దారుణంగా రిపోర్ట్ చేయబడ్డాయి టాటా మోటార్స్ నుంచి. అది క్లియర్గా ఇన్వెస్టర్స్ని అండ్ ట్రేడర్స్ని అట్రాక్ట్ చేయలేకపోయింది. ఎంత దారుణంగా రెవెన్యూ డ్రాప్ అయిపోయింది, ప్రాఫిట్ అనేది డ్రాప్ అయింది అనేది. మార్కెట్లో ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఏర్పడిన టైంలో, ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మార్కెట్లో ఉన్న ఆల్ పార్టిసిపెంట్స్కి క్రియేట్ అయిన ఏకైక డౌట్ ఏదన్నా ఉంది అంటే, నువామా రిపోర్ట్ అనేది ఎందుకు అంత దారుణంగా ఫెయిల్ అయింది అండ్ మార్కెట్లో జేఎల్ఆర్ సేల్స్ అనేటివి ఎందుకు అంత దారుణంగా తగ్గాయి అన్న డౌట్ అనేది మార్కెట్లో చాలా మందికి ఏర్పడింది. అండ్ దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఆగస్ట్ 2 రోజు టాటా గ్రూప్ సబ్సిడరీ అయిన జేఎల్ఆర్ యొక్క చీఫ్ ఫినాన్షియల్ అడ్వైజర్ని ఒక రిపోర్టర్ ఇదే విషయమై ప్రశ్నించగా, అతను ఇండియా యొక్క ఈవీ పాలసీ అనేది జేఎల్ఆర్ సేల్స్కి చాలా ఎఫెక్టివ్గా హెల్ప్ కాదు, ఆ పాలసీ అనేది జేఎల్ఆర్ సేల్స్ గ్రోత్కి హెల్ప్ కాదు అన్న విషయాన్ని తను రిపోర్టర్తో షేర్ చేసుకున్నాడు. ఇన్ని కారణాల ద్వారా ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 5 వరకు టాటా మోటార్స్ యొక్క షేర్స్ యొక్క వాల్యూ అనేది చాలా దారుణంగా తగ్గింది. అండ్ ఈ పర్టికులర్ టైంలోనే టాటా మోటార్స్కి పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ అనేటివి మార్కెట్లో ఏర్పడ్డాయి ఆగస్ట్ 5 రోజు. అది క్లియర్గా టాటా మోటార్స్ యొక్క డీవీఆర్ షేర్స్ని ఆర్డినరీ షేర్స్గా మార్చడానికి కోర్టు నుంచి అప్రూవల్ దొరికింది.
దీని కారణంగా మనం ఆగస్టు 6 రోజు క్లియర్‌గా మార్కెట్‌లో టాటా మోటార్స్ యొక్క షేర్ వాల్యూ అనేది పెరగడాన్ని కొంచెం చూసాము. బట్ కాకపోతే అది క్లోజింగ్ టైమ్ వరకి మళ్ళీ నెగెటివ్‌గానే క్లోజ్ అయింది. బట్ ఆ నెక్స్ట్ డే అస్సాంలో జరిగిన ఒక ఈవెంట్‌లో టాటా ప్యాసింజర్ ఎలక్ట్రికల్ మొబిలిటీ లిమిటెడ్ ఎండీ అయిన శైలజ చంద్రన్ ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి, అస్సాంలో మేము లాస్ట్ వీక్ ఒక చిప్ ప్లాంట్‌ని ఏర్పాటు చేశాము. దాని ద్వారా చిప్ యొక్క కాస్ట్ అనేది తగ్గుతుంది. ఆ కాస్ట్ తగ్గడం ద్వారా టాటా కంపెనీ యొక్క ఈవీ సేల్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి అన్న ఒపీనియన్‌ని అక్కడ షేర్ చేసుకోవడం జరిగింది. సో, ఈ 2 కారణాలతోని డీవీఆర్ షేర్స్ అండ్ అలానే టాటా మోటార్స్ వాళ్ళు కొత్తగా అస్సాంలో ఎస్టాబ్లిష్ చేసిన చిప్ ప్లాంట్ అనేది మార్కెట్‌లో కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసి టాటా మోటార్స్ యొక్క షేర్ వాల్యూ అనేది పెరగడానికి హెల్ప్ అయింది. అండ్ క్లియర్‌గా కొద్ది రోజులకే టాటా క్యాపిటల్ అనేది ఎన్‌బీఎఫ్‌సిగా మారడానికి అప్రూవల్ అనేది దొరికింది. సో, ఈ కారణాలన్నిటి చేత టాటా మోటార్స్ వాల్యూ అనేది మళ్ళీ ఆగస్టు 31 వరకి చాలా బాగా పెరిగింది. బట్ ఆగస్టు 31 తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 1 రోజు క్లియర్‌గా మంత్లీ సేల్స్ డాటా ఆటో సెక్టార్ నుంచి మంత్లీ సేల్స్ డాటా రావడంతోని క్లియర్‌గా ఆ సేల్స్ డాటాలో మళ్ళీ టాటా మోటార్స్ యొక్క సేల్స్ డ్రాప్ అనేది చాలా దారుణంగా కనబడింది. ఆ దెబ్బతో మళ్ళీ మార్కెట్స్ అనేటివి అడ్జస్ట్‌మెంట్‌ని చూయించడం జరిగింది. మార్కెట్స్ అనేటివి ఎంత పెరిగాయో అంత తగ్గడం జరిగింది. ఆ తగ్గుతున్న తరుణంలోనే మార్కెట్‌లో యూబీఎస్ నుంచి ఒక రిపోర్ట్ అనేది టాటా మోటార్స్ మీద పబ్లిష్ చేయడం జరిగింది. అందులో యూబీఎస్ వాళ్ళు టాటా మోటార్స్ యొక్క షేర్ వాల్యూని రూ. 825కి తగ్గిస్తున్నట్టుగా పబ్లిష్ చేశారు. దాని ఇంపాక్ట్ అనేది మార్కెట్‌లో సెప్టెంబర్ 11 రోజు మంచి గ్యాప్ డౌన్ ఏర్పడి టాటా మోటార్స్ యొక్క షేర్ వాల్యూస్ అనేటివి చాలా దారుణంగా పడ్డాయి. ఆ పడ్డ తర్వాత కొద్ది రోజులు మార్కెట్ అనేది ఒక కన్సాలిడేటెడ్ మార్కెట్ కండిషన్‌ని ఏర్పరచుకున్న అక్టోబర్ 1 రోజు అక్టోబర్ 1 రోజు టాటా మోటార్స్ నుంచి ఇంకొక దారుణమైన స్టేట్మెంట్ రిలీజ్ అయింది. ఆ దారుణమైన స్టేట్మెంట్ ఏంటిది అంటే, టాటా మోటార్స్ వాళ్ళు తమిళనాడులో ఉన్న వాళ్ళ ప్లాంట్‌ని షట్ డౌన్ చేస్తున్నాము అన్న ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆ దెబ్బతో మార్కెట్‌లో చాలా మంది ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్‌లో టాటా మోటార్స్ యొక్క సేల్స్ గ్రోత్ అనేది ఇప్పుడున్న పరిస్థితిలో పెరగలేదు. ఇది క్లియర్‌గా టాటా మోటార్స్ యొక్క సేల్స్ గ్రోత్‌ని అండ్ ప్రొడక్షన్ కెపాసిటీని రెడ్యూస్ చేస్తుంది. అందువల్ల ఇప్పుడు టాటా మోటార్స్‌లో కొనుగోలు చేయడం కన్నా అమ్మకాలు చేయడం చాలా మంచిదని చాలా మంది ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఆ కంపెనీ షేర్స్‌లో షార్ట్ పొజిషన్స్‌ని ఇంక్రీజ్ చేసుకొని ఆ కంపెనీ షేర్ వాల్యూని రూ. 700 వరకు రీచ్ అయ్యే విధంగా కిందికి ఫాల్ చేశారు. అండ్ ఇప్పుడు మీరు చూసుకుంటే రూ. 700 నుంచి ఈ మధ్యలో టాటా మోటార్స్ షేర్ వాల్యూ అనేది పెరగడం చాలా మందికి కనిపిస్తుంది. దీనికి గల కారణం ఏంటిది అంటే టాటా మోటార్స్ యొక్క షేర్ వాల్యూ పెరగడానికి మార్కెట్‌లో ఉన్న ఆల్ ఆటో సెక్టార్ రిలేటెడ్ స్టాక్స్ బాగా పెరగడానికి ఏకైక కారణం మార్కెట్‌లో వీళ్ళు ప్రైస్ హైక్ అనేది అనౌన్స్ చేయడం. హ్యుండై కానియండి, ఎమ్&ఎమ్ కానియండి, మారుతి కానియండి రీసెంట్ టైమ్‌లో ఫినిష్డ్ ప్రొడక్ట్స్ యొక్క ప్రైజెస్‌ని హైక్ చేస్తున్నట్టుగా వాళ్ళు కార్పొరేట్ ఫైలింగ్స్‌లో చెప్పడం జరిగింది. సో, దానివల్ల రెవెన్యూ గ్రోత్‌ని కొంచెం ఎక్స్‌పెక్ట్ చేసి మార్కెట్‌లో అన్ని ఆటో సెక్టార్ కంపెనీస్‌లో కొంచెం బయింగ్ అనేది కనబడుతుంది. సో, దీన్ని మీరు బాగా గమనించి చూస్తే మార్కెట్‌లో టాటా కంపెనీ షేర్స్ అయినా కానియండి, ఆటో సెక్టార్ రిలేటెడ్‌గా ఉన్న ఆల్ కంపెనీ షేర్స్ అనేటివి క్లియర్‌గా సేల్స్ గ్రోత్ మీద ఆధారపడి పనిచేస్తాయి. సో, సేల్స్ గ్రోత్ అనేది ఉంది అంటే ఆ కంపెనీకి మంచి రెవెన్యూ గ్రోత్ ఉంటుంది. ఆ కంపెనీ యొక్క ఈక్విటీ షేర్ ప్రైస్ అనేది చాలా బాగా పెరుగుతది. ఒకవేళ సేల్స్ గ్రోత్ అనేది లేదు అంటే ఆ కంపెనీ యొక్క షేర్ వాల్యూ బాగా పెరగదు. అండ్ అలానే ఆ కంపెనీ షేర్ వాల్యూ అనేది చాలా దారుణంగా తగ్గడానికి కూడా అవకాశం ఉంటది. అండ్ ఈ వీడియో అనేది క్లియర్‌గా టాటా మోటార్స్ యొక్క షేర్ వాల్యూ అనేది ఎందుకు ఇంత దారుణంగా తగ్గింది? దానికి గల కారణాలు ఏంటి అనేది మీకు పర్ఫెక్ట్‌గా తెలియజేయాలి అన్న ఉద్దేశ్యంతోని చేశాను. అండ్ ఈ వీడియోతోని మీకు క్లియర్‌గా ఆగస్ట్ 1 నుంచి డిసెంబర్ 20 వరకి
టాటా కంపెనీ షేర్ వాల్యూ అనేది ఎందుకు అంత దారుణంగా తగ్గింది? దానికి గల కారణాలు ఏంటి అనేది మీకు పర్ఫెక్ట్‌గా అర్థం కావాలి అన్న ఉద్దేశ్యంతోని ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే మీకు ఏదన్నా కంపెనీ గురించి పర్ఫెక్ట్ రివ్యూ అనేది కావాలి అనుకున్నా కూడా కామెంట్‌లో తెలియజేయండి. నేను పర్ఫెక్ట్‌గా 100% మీకు మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ అయ్యే విధంగా నేను వీడియో చేసి మీకు అందిస్తాను. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ ది వాచింగ్.